వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. సమస్య ఏంటంటే మేము ఇలా చేయాల్సింది ఏంటంటే మాకు కులానీళ్ళు రావట్లేదండి. ప్రతి నాయకుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు కానీ మాకున్న సమస్యను తీర్చలేకపోతున్నారు. ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మాకు ఇది చేస్తాం అంటున్నారు కానీ మాకున్న సమస్యను చెప్తున్నాం కానీ ఏనాడు మాకు కులానీళ్ళ బాధను తీర్చలేకపోయారు. మేము ఇలా రావడానికి కారణం మాకు కులానీళ్ళు లేకపోవడం. మా ఇందిరా కాలనీ కులానీళ్ళు లేవు, దయచేసి మాకు కులానీళ్ళు ఇస్తారని చాలా బాగా ప్రేరేపణ చేస్తున్నాం. మేము కుళాయిలు వేయించారు కానీ సరిగా నీళ్ళు రావట్లేదు. ఇందిరా కాలనీకి చాలా మంది చాలా ఫిర్యాదు చేశారు, వెళ్ళి గవర్నమెంట్ పంచాయతీ ద్వారా చెప్పినా సరే ఎవరు ఏమీ చేయలేకపోయారు. మాకు ఇప్పుడు వచ్చేమో మాకు ఫిర్యాదులు ఏమీ చేయలేదు, ఫిర్యాదులు చేస్తే మీకు మేము సహాయం చేస్తామంటున్నారు కానీ ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. కానీ మా సమస్య ఎంతమంది చెప్పినా తీరడం లేదు. అందుకే మేము ఈరోజు ఇలాగా ధర్నా చేయాల్సి వచ్చింది. కావున మరి ప్రతి ఒక్కరూ మాకు నీరు వచ్చేలాగా సహాయం చేయమని అడుగుతున్నాము. మీరు ఏం చేసినా సరే మాకు మోటార్ తీయించి మాకు రోజైనా పర్లేదు దాన్ని సమృద్ధిగా మాకు నీళ్ళు ఇవ్వాలని ప్రేరేపిస్తున్నాం. ఇందిరా కాలనీ 16వ వార్డు అని మాది. మాకు ఎప్పుడే చాలా మట్టి నుంచి నీళ్ళు రావట్లేదు. ఏదో ఒక కుళాయి అయినప్పుడు 2 బిందులు 3 బిందులు మంచిగా వచ్చి పట్టుకునే వాళ్ళము. ఇంటికి కుళాయి వేసిన తర్వాత అసలే నీళ్ళు రావట్లేదు. మోటార్లు వేసేస్తున్నారు. ఈ కాడి నుంచి కుళాయి ట్యాంక్ దగ్గర నుంచి మొత్తం కాలనీ అంతా మోటార్లు ఆపితేనే మాకు నీళ్ళు వస్తాయి. మాకు నీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఏం చేసుకున్నారు చేసుకోవాలన్న కాడ మాట్లాడుతున్నారు. మేము ఏం చేయాలి? నీళ్ళ పరిస్థితి మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మేము ఎటువంటి నీళ్ళ సమస్య గురించి ఎప్పటి నుంచో మేము బాధలు పడుతున్నాము. 2 బిందులు నెత్తి మీద పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. నీళ్లు వర్షం వచ్చిన హెరాలం పోసుకుని తెచ్చుకునే వాళ్ళము. మగవాళ్ళు అయితే అంగో ఆఫీస్కి వెళ్ళిపోయిన అతను కూడా 2-3 తోమలు వేసి అప్పుడు నీళ్ళకి అప్పుడు ఆఫీస్కి వెళ్తా ఉంటారండి. మేమందరం ఇలాగ ఎందుకంటే ఇలాగ ఇచ్చుకున్నాం. అందరికీ నీళ్ళు ఉన్నాయి, మా కాలనీకి మాత్రం ఎప్పుడు నీళ్ళు ఉండవు. ఆ ఉప్పు కసాలండి. ఎవరో ఏ అధికారం వచ్చి చూడమనండి. ఏ అధికారం వచ్చి నోట్లో వేసుకున్నా సరే ఈ నీళ్ళు అని అంటారు కూడా. ఆ నీళ్ళతోనే వాడుతామని మేము ఇప్పుడు వరకు కుళాయిలు ఇంకో మోటార్లు వేసేసుకున్న వాళ్ళని అడుగుతామంటే నా బూతులండి. ఎవరినైనా అడిగామని ఇలా మోటార్ వేసుకున్నారు వెనకాల నీళ్ళు రావాలి కదా అంటే బోళ్ళు బూతులు పెడతారండి. ఆడిపోసుకుంటారు. ఎవరో వస్తున్నారు అతను సచివాలయం అతను వచ్చి పులిని మేక కథలు చెప్తున్నారండి. మీకు ట్యాంక్ ఏం చెప్తామో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాంక్ సరిపోతుంది అన్నట్టు చెప్పాడండి కబుర్లు అతను. మా విషయం మరి పరిష్కరించబోయింది ఇంకా అధికారులు ఎందుకండి? అధికారులు అన్న తర్వాత పరిష్కరించారు కదా. ఓట్లకు వచ్చినప్పుడు ఓట్లు అడుక్కుని దండాలు పెట్టేసి వాళ్ళు ఇప్పుడు ఇది నీళ్ళ సమస్య కాబట్టి పరిష్కరించాలా? మోటార్ ట్యాంక్లు వేస్తారు. మేము ఎలాగా ఒక గుంపు కూడా ఉంటున్నాము. ఈ నీళ్ళ గురించి దెబ్బలాడుకుని చచ్చిపోతారు. వీటి గురించి ఒక ట్యాంక్ వేయించారనుకో కుళాయిలు వాళ్ళు కానీ ఇలాగేంటండి మోటార్లు తీయించాలండి. మాకు మోటార్లు తీయించాలి, మాకు నీళ్ళు కావాలి, మాకు నీళ్ళు ఉండాలి. ఎవరైనా చుట్టాలు వచ్చినా సరేండి చుట్టాలను కూడా రావద్దు అంటున్నామండి ఈ కాలనీలోని. ఆ కాలనీ చుట్టాలు నీళ్ళు తీసుకోవడానికి లోపల పెట్టుకోవడానికి కొట్టలేదండి. ఆ మగవాళ్ళు రావాలా, నీళ్ళు తీసుకురావాలా, నీళ్ళు వచ్చేయాలి. ఆ నీళ్ళే పట్టుకోమా, లేకపోతే పిల్లల్నే చక్క పెట్టుకోమా, లేకపోతే మొగుడినే చూసుకోమా, ఏం చేయాలండి? స్కూల్కి వెళ్ళి చిన్న పిల్లలు అదిగో ఆడున్నదండి, చిన్న పిల్లలు తీసుకుని వచ్చిందండి. మరి ఇంకేంటి సమస్య పరిష్కరించకపోతే అధికారులు ఎందుకు? ఈ ఓట్లు అందుకున్నప్పుడు గ్యాప్ అవుతుంది ప్రజలు, లేకపోతే ప్రజలు గ్యాప్ ఉండవా? ఏంది ఇబ్బందులు పోతున్నారు? వాళ్ళందరికీ నీళ్ళు ఉంటాయి, వాళ్ళందరికీ మీ ట్యాంకులు ఎక్కేస్తున్నాయి కాబట్టి రోగాలండి. ఆ మురికి నీళ్ళు తాగేసి అందరూ మాది ఇదండి బాబు సమస్య. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.